మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను ఎదుగు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ఎడల దయ చూపటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దయాళుడు. ఎప్పుడు మన ఎడల దయగా ఉంటాడు, ఎప్పుడు ఆయన దయాళత్వమును చూపిస్తాడు, ఎప్పుడు తన మంచితనమును చూపిస్తాడు అనంటే మనము ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను వెతికినప్పుడు ఆయన మన ఎడల దయాళత్వమును చూపిస్తాడు, దయను చూపిస్తాడు. ఉదయము అని ఆ పదములో మనము గడిచిపోయినటువంటి రాత్రి దేవుడు ఉదయకాలమును ఇస్తూ వచ్చినాడు. దయ, ఆ పదములో దయ ఉంటూ వచ్చింది. ఆయన దయ చూపించేటువంటి దేవుడు, దయాళత్వము కలిగినటువంటి దేవుడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి వెతకలేనటువంటి వారుగా, దేవుణ్ణి ఆశ్రయించలేనటువంటి వారుగా ఉన్నారు. కారణము విలాప వాక్యములో 1వ అధ్యాయం 8వ వచనంలో యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. ఎందుకు దేవుని ఆశ్రయించలేకపోతూ వచ్చినారు, దేవుని వెతకలేకపోతూ వచ్చినారంటే పాపం, ఘోరమైనటువంటి పాపం చేస్తూ వచ్చినారంట. విలాప వాక్యములంటే విలాపములు, దుఃఖములు, కన్నీరు, వేదన, రోదన కలిగినటువంటి జీవితముతో జీవిస్తూ ఉన్నారు. కారణము పాపముతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఘోరమైనటువంటి పాపం. 1వ అధ్యాయము 18వ వచనంలో నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని, దేవుని ఆజ్ఞకు తిరుగుబాటు చేస్తూ వచ్చినారంట. దానిని బట్టి వారు ఎంతో 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 కన్నీరు కలిగినటువంటి వారుగా, దుఃఖము కలిగినటువంటి వారుగా ఉన్నారు. 1వ అధ్యాయము 4వ వచనంలో నియమక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గంలో ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయిను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాకాంతురులు అయిరి, అది వ్యాకుల భరితురాలు లాయను, దాని విరోధములు అధికారములైరి, దాని శత్రువులు వర్ధిల్చున్నారు, దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు, విరోధులు దాని పసిపిల్లలను చెర పట్టుకొని పోయి. ఎంతో దుఃఖము, ఎంతో వేదన, ఎంతో నిట్టూర్పు, ఎంతో పాడైపోయినటువంటిది. ప్రలాపించుచున్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖాకాంతురాలుగా మిగిలిపోతూ ఉన్నారు. అది ఎంతో నష్టము, చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి జీవితము. దేవునికి తిరుగుబాటు చేస్తే, దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తే ఎంతో నష్టము, ఎంతో కన్నీరు, ఎంతో విలాపము ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని ఆజ్ఞను తిరుగుబాటు చేస్తూ వచ్చినారంట, ఘోరమైనటువంటి పాపం చేస్తూ వచ్చినారంట. వారి జీవితాలలో నెమ్మది లేదు, వారి జీవితాలలో సంతోషం లేదు, వారి జీవితంలో ఎటు చూసినా సరే దుఃఖముతో ఉన్నటువంటి వారుగా, వేదనతో ఉన్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు విలాప వాక్యములు 2వ అధ్యాయంలో చూస్తే 11వ వచనంలో నా జనుల కుమారికి కలిగిన నాశనం చూడగా నా కన్నుల కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది, శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదురు, గాయము పొందిన వారి పట్టణపు వీధులలో మూర్చిల్లుచు, తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది తమ పిల్లలను అడుగుచు ప్రాణం విడిచిద్దురు. చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారంటే, ఎంతో కన్నీరు చేత క్షీణించిపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అంతరంగము క్షోభిల్లుచున్నటువంటిదిగా కనబడుతూ ఉన్నది. వారి యొక్క జీవితము ఎంతో అంధకారము కలిగినటువంటిదిగా, సమస్యలు కలిగినటువంటిదిగా, బలహీనము కలిగినటువంటిదిగా, చంటి బిడ్డలు, శిశువులు
ఎంతో భయంకరమైనటువంటి మరణము కలిగినటువంటి జీవితంలోనికి, బలహీనము కలిగినటువంటి జీవితంలోనికి ఎంతో వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కారణము వారి పాపము, కారణము వారి అవిధేయత, కారణము వారి తిరుగుబాటు, కారణము ఎంతో దేవునికి ఆయాస్కరమైనటువంటి జీవితం జీవిస్తూ వచ్చినారు. కాబట్టి దేవుని ఆశ్రయించలేకపోతూ వచ్చినారు. అందుకని మనకి ఇక్కడ విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 4వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనములో, పొట్టకూటికై ఐగుప్తులకును అషూరులకును లోబడి ఉన్నాము. చూడండి, వారిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారంట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వారికి ఆహారం నిమిత్తము ఆకాశం నుంచి మన్నా కురిపిస్తూ వచ్చినాడు. బండ సందులో నుంచి నీరు ఇస్తూ వచ్చినాడు. అరణ్యంలో వాళ్ళ పాదాలకు దెబ్బలు తగలకుండా, బట్టలు మాసిపోకుండా, కంటికి కనుపాప వలె పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినాడు. కానీ ఇప్పుడు దేవుని ఆశ్రయించలేనటువంటి వారుగా, ఐగుప్తులను ఆశ్రయించినటువంటి వారుగా, అషూరులను ఆశ్రయించినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం అండి. వారి యొక్క సుఖాల కోసము, వారి యొక్క పొట్టకూటి కోసము, వారి యొక్క జీవితము కోసము దేవుని విడిచిపెడుతూ వచ్చినారు. దేవుని వెతకలేనటువంటి వారుగా ఉన్నారు. దేవుని ఆశ్రయించలేనటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించే వారికి సమస్తము మేలు కొరికే జరుగుచున్నవి. ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏది కూడా కొదువుగా, కొరతగా ఉండదు. ఆయన ఆశ్రయిస్తే చాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెతికితే చాలు. ఎంతో మనకు దయ, ఎంతో మనకు జాలి దేవుడు చూపిస్తాడు, దేవుడు కనికరిస్తాడు. అందుకని ఇక్కడ విలాపవాక్యంలో 3వ అధ్యాయంలో మనము చదువుకుంటూ ఉన్నాము కదా. నరులు ఆశ కలిగి 26వ వచనము, 3వ అధ్యాయం 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, దేవుడిచ్చేటువంటి రక్షణ. ఇప్పుడు వరకు ఎంతగానో వాళ్ళు ఇష్టానుసారంగా చెడిపోతూ వచ్చినారు. దుఃఖముతో, నిట్టూరుపుతో, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు సహితము ఎంతగానో ఆరోగ్యము పోతూ వచ్చింది. ఎంతగానో వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా వచ్చింది. ఇప్పుడు దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు ఆశ కలిగి ఎదురు చూడమంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. అలా ఉండాలి. ఆయన కృపగలవాడని, వాత్సల్యత కలిగినటువంటి దేవుడని, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని, యెహోవా నా భాగమని నేను నమ్మిక ఉంచి ఉన్నాను యెహోవా యందు అని అనుకుంటే దేవుడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీకు రక్షణ ఇస్తాడు. దేని విషయంలో నువ్వు రక్షణ కోల్పోతూ వచ్చినావో, భౌతిక సంబంధమైనటువంటి చెరసాలలో ఉన్నావు. ఇప్పుడు నీకు రక్షణ లేదు. ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ లేదు. ఓపికతో వారు చేసినటువంటి పాపము, వారు చేసినటువంటి తిరుగుబాటును వారు దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, ఓపికతో ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఇష్టానుసారంగా జీవించి మనము తెచ్చుకునేటువంటి శ్రమలు ఉంటాయి. మన పాపాలు బట్టి వచ్చేటువంటి శ్రమలు ఉంటాయి. మన పాపం బట్టి వచ్చేటువంటి కన్నీరు ఉంటుంది. మన పాపాల బట్టి వచ్చేటువంటి ప్రలాపం ఉంటుంది. మన పాపాల బట్టి వచ్చేటువంటి శాపాలు ఉంటాయి. మన పాపాలు వచ్చేటువంటి అనేకమైనటువంటి తరతరాలు వెంటాడేటువంటి జీవితం ఉంటుంది. అందుకేనేమంటాడు ఇక్కడ, ఇజ్రాయేల్ ప్రజలు నియమిక కాలములకు వారు రావట్లేదు. నేటి సంఘాలలో అనేక మంది కన్నీరు ఎందుకు అవుతున్నారు, అనేక మంది ఎందుకు విలాపిస్తూ ఉన్నారు అని అంటే, దేవుడు సిద్ధపరిచినటువంటి వార కూటములకు ఎవరు రారు. సంఘ ప్రార్థనలకని, సిద్ధపాటు కోడికలకని, ఉపవాస ప్రార్థనలకని అనేకమైనటువంటి జరుగుతూ ఉంటుంటే వాటికి రారు.
ఎందుకని పాపంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి, దేవుని ఆజ్ఞకి తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఇక దేవుని సన్నిధి వాళ్ళకి ఎలాగ గుర్తొస్తుంది? దేవుని మందిరం ఎలాగ గుర్తొస్తుంది? రాదు. వీళ్ళు ఎవరు? ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి వారే, బయట వారు కాదు. మనము దేవుని యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మనము కూడా నియమిక కాలములకు రావాలి కంపల్సరీగా. అప్పుడు మనము అనుకున్నటువంటిది దేవుడు నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటాడంట. చూడండి, మనము ఇక్కడ చూస్తే విలాప వాక్యముల 3వ అధ్యాయం 30వ వచనంలో 29వ వచనము, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. అతడు నన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైన బాధను కలుగజేయడు. చూడండి, వేచి చూడాలి. దేవుడు మనకు దయ చూపించేటువంటి దేవుడు. ఆయన ఆశ్రయించాలి, ఓపికతో ఉండాలి అనంట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడేటువంటి దేవుడు. అంటే నువ్వు ఏడుస్తూ ఉంటుంటే చూడడు. నువ్వు కన్నీరుతో దుఃఖముతో ఎలాగా ప్రలాపించుకున్నావో, బాధ కలిగినటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నావో దేవుడు చూసి ఊరుకున్నాడు. జాలి కలిగినటువంటి దేవుడు. నీ బ్రతుకు మార్చుటకు దేవుడు జాలి పడతాడు. నువ్వు అనేకమైనటువంటి జీవితము, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనికి రావటానికి దేవుడు నీకు ఈ అనుమతి ఇచ్చినాడని గుర్తెరుగుతూ రావాలి. ఆ కన్నీరు, ఆ దుఃఖము, ఆ వేదన ప్రభుని యేసుక్రీస్తు వారికి నడిపించాలి. నువ్వు అక్కడికి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, కాపుదల ఇస్తాడు, నీ మీద జాలి కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు. దేవుడి వైపు తిరిగితే ఇది సాధ్యమవుతుందండి. దేవుని వైపు తిరగకపోతే, దేవుని వెతకకపోతే దేవుడు జాలిపడడు, ఇంకా కోపముతోనే ఉన్నటువంటి వాడుగా ఉంటాడు. నన్ను ఆశ్రయించాలి, నన్ను వెతకాలి అని స్పష్టంగా చెబుతున్నాడు కదండి. ఆయన వెతికిన ఎడల జీవము కనుగొనుతారు. ఆయన ప్రేమించిన ఎడల మనం అనేకమైనటువంటి దాని నుంచి తప్పించబడతాము. చూడండి, దేవుని వాక్యం ఎంత, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎంత మంచివిగా ఉంటాయంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచనలోకి రావాలి. ప్రభువు యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే మనము ఏ ఇబ్బందులైనా, ఏ కష్టాలు, ఏ కన్నీరైనా సరే పోతాయి. అవి ఎగిరిపోతాయి. జీవితంలో సంతోషము, ఆనందం ఉంటుంది. ప్రభువు యేసుక్రీస్తుని ఆశ్రయించలేకపోతే, ఆయన వెతకలేకపోతే ఇంకా దుఃఖము, ఇంకా వేదన, ఇంకా రోదనే, ఎంతో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆయన కృపగల దేవుడు, అనుదినము వాత్సల్యత చూపించేటువంటి దేవుడు. నువ్వు దేవుని వెతికితే అలాగ ఉంటాడు. దేవుని వెతకపోతే వ్యతిరేకంగా తిరుగుబాటు కలిగినటువంటి వాడిగానే ప్రవర్తిస్తాడు దేవుడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఆ మాదిరిగానే ఉన్నారు. తిరిగి దేవుని వైపు వస్తే వారి యొక్క జీవితంలో సంతోషము, ఆనందం ఉంటుందని దేవుడు చెబుతూ ఉన్నాడు. నా యందు నమ్మిక ఉంచండి. మీకు కొద్దిగా వేదనగా ఉండా, కలతగా ఉండా, బాధగా ఉండా, కొద్దిగా నిట్టూర్పులో ఉన్నా సరే, కానీ కనిపెట్టుకొని ఉండండి. నేను విడనాడను. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడడు. ఆయన బాధపడతాడు, ఎందుకని? పాపములు బట్టి. ఆయన శిక్షిస్తాడు, ఎందుకని? పాపమును బట్టి. ఆయన కొడతాడు, ఎందుకని? పాపమును బట్టి. ఆయనే మనల్ని బుజ్జగిస్తాడు, ఆయనే మనల్ని ప్రేమిస్తాడు. ఆయన బిడ్డలము కాబట్టి కొట్టే బాధ్యత, తిట్టే బాధ్యత, బాధపరిచే బాధ్యత, కన్నీరు తెప్పించేటువంటి బాధ్యత ఆయనదే సమస్తము. కానీ విడిచిపెట్టడండి, అది గుర్తెరగాలి. ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి. ఇంకా దేవుడు నాకు కనికరించట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, నాకు కన్నీరు ఉన్నదండి అంటే ఎలాగా అనుకుంటా ఉంటామండి. నీ జీవితం మార్చుకోవడానికి ఇష్టపడవు, దేవుని అడుగుజాడలోనికి రావడానికి ఇష్టపడవు. కానీ నాకు దేవుడు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని దేవుడి మీదే ఫిర్యాదు చేసేటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటాం మనం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితము మార్చుకొని నాకు ఇది ఎందుకు చేయట్లేదు ప్రభు అని అంటే దేవుడు చేయడా? చేస్తాడు. దేవుడు నీకు కన్నీరు ఎందుకు మిగిలిపోతూ ఉన్నదంటే నీ పాపము ఇంకా నిన్ను వెంటాడుతుంది. నీ పాపములతోనే ఉన్నావు. పాపము తీసివేసుకొని
దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి జీవితముగా ఉంటే దేవుడు నీ యందు జాలిపడడా, కృప చూపడా, దయ చూపడా? చూపిస్తాడు కంపల్సరిగా. కాబట్టి మనం ఇది గుర్తెరగలేము. మనం చేసేది చేసుకుంటూ పోతాము, పాపాలతో అనేక రకాలుగా చేసుకుంటూ పోతాము. కానీ నాకు దేవుడు సహాయం చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని అనుకుంటూ ఉంటాము. దేవుడే బాధపడతాడండి, దేవుడే శ్రమల పాలు చేస్తాడు. ఎందుకని? బ్రతుకు మార్చుకుంటారండి. గాయం చేయు దెబ్బలు హృదయ అంతరంగంలోకి చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి. దేవుడే గాయం చేస్తాడు, దేవుడే శ్రమను అనుభవిస్తాడు, దేవుడే బాధ పెడతాడు, దేవుడే చెరసాలకు అప్పగిస్తాడు, దేవుడే విలాపమునకు అప్పగిస్తాడు. మరి ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది అని అంటే ఆ దేవుడు అది కూడా చెబుతున్నాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనములో, నీ కంటి పాపను విశ్రయింపనీకుము, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొక్కను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు, నీవు ఎవని ఎడల ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడము. తమ గర్భఫలములో తాము ఎత్తుకొని ఆడించి పసిపిల్లలను స్త్రీలు భక్షించుడు తగునా? చూడండి, దానికి సొల్యూషన్ కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని? నువ్వు లేచి రేయి మొదటి జామున మరిపెట్టుము, నీళ్ళు కుమ్మరించుకున్నట్టు ప్రభు సన్నిధిని నీ హృదయంలో కుమ్మరించుము. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని వెతుకు. రాజులను నమ్ముకున్నట్టు కంటే, అధికారులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇశ్రాయేలు ప్రజలు వారి పొట్ట కొట్టి కొరకై అషూరీయులను, అగిప్తులను ఆశ్రయిస్తూ వచ్చినారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి. వారిని ఎంతగానో నడిపిస్తూ ఉన్నప్పటికీ దేవుని మరిచిపోయినటువంటి వారిగా ఉన్నారు. దేవుని సన్నిధిలో మనము వెతికినటువంటి వారముగా మనము మొరపెట్టుకున్నటువంటి వారముగా ఉంటే రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో మన హృదయాంతరంగము కుమ్మరించబడినటువంటి ప్రార్థనతో చేస్తే దేవుడు ఈ కన్నీటి నుంచి, విలాప వాక్యములు, ఈ విలాపము నుంచి, రోదన నుంచి, దుఃఖము నుంచి దేవుడు తప్పిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కృప, దేవుని దయ నువ్వు పొందుకోవాలి అంటే దేవుడు ఆజ్ఞకు లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి, పాపము లేనటువంటి జీవితము కనిపించాలి. అలాగ ఉన్నప్పుడే దేవుడు జాలి చూపిస్తాడు. లేకపోతే మనము అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్టాలు గుండా వెళ్ళవలసిందే. ఇలాగ కాకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించి లోబడి దేవుని దయ పొందుకోవటానికి దేవుడు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మీ దయ, మీ యొక్క చూపు, మీ యొక్క జాలి మేము పొందుకోవాలంటే మిమ్మల్ని ఆశ్రయించాలి, మిమ్మల్ని వెతకాలి ప్రభా. అలాంటప్పుడే మాకున్నటువంటి కన్నీరు, బాధ, వేదన పోతుంది. ఇలాగ ఉండకుండా ప్రభా మాకు ఇష్టానుసారంగా వేరే దానిని ఆశ్రయిస్తే, పాపము జోలికి ఆజ్ఞకు లోబడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇంకా కోపముతో మండిపడేటువంటి దేవుడుగానే ఉంటావు ప్రభా. ఇలాంటి జీవితం మా దగ్గర కనిపించకుండా మీ యొక్క ఆజ్ఞకు లోబడి జాలి కలిగినటువంటి, మనసు కలిగినటువంటి జీవితము జీవించేటువంటి వారముగా ప్రభా, మీరు చెప్పినటువంటి జీవితము, ప్రార్థన జీవితము, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసుకునేటువంటి వారముగా, మీకు ఇష్టానుసారంగా జీవించేటువంటి వారముగా జీవించిన ఎడల ప్రభా మా మీద జయ, మా మీద జాలి, మా మీద కరుణ, మా మీద మంచితనము, మీ యొక్క కృపగల ఆస్తము తోడుగా ఉంటుందని మాతో మాట్లాడినందుకు పొందినారు. ఇలాగ వాక్యంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మీ దయగలిగినటువంటి చూపు, దయగలిగినటువంటి జాలి ప్రతి ఒక్కరి ఎడల చూపిస్తురామని, కన్నీరును తీసివేస్తురామని ప్రార్థన చేస్తూ ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ద లార్డ్.